హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు గరుడ వ్లాగ్ 7. నేను మీ దినేష్. ఈ వీడియోలో మనమైతే ఆంధ్రప్రదేశ్ ఫేమస్ టెంపుల్ అయినటువంటి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. ఈ టెంపుల్ ని దర్శించే ముందు ఈ టెంపుల్ ని ఎలా చేరుకోవాలి అన్న విషయాన్ని అయితే ఒక్కసారి చూద్దాము. తిరుపతి రైల్వే స్టేషన్ నుండి పాకాల జంక్షన్ కి అయితే ఎవ్రీ 1 అవర్ కి ఒక ట్రైన్ అయితే ఉంటుంది. అలాగే బస్ స్టాండ్ నుండి కూడా ప్రతి 10 నిమిషాలకి ఒక బస్ అయితే ఉంటుంది. పాకాల నుండి ఈ యొక్క టెంపుల్ కి 1 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ నుండి ఆటోస్ అయితే 50 రూపీస్ చార్జ్ చేస్తారు. ఫైనల్ గా మనమైతే 1 కిలోమీటర్ జర్నీ తర్వాత ఈ యొక్క ఊట్లపల్లి అన్న ఏరియాకి అయితే చేరుకున్నాము. ప్రెజెంట్ అయితే ఈ టెంపుల్ లో ఆడి కృత్తిక సందర్భంగా 3 డేస్ అయితే ఇక్కడ తిరునాళ్ళని అయితే నిర్వహిస్తున్నారు. చిత్తూరు డిస్టిక్ అనేది తమిళనాడు బార్డర్ లో ఉండడంతో తమిళనాడు మొత్తంలో సుబ్రహ్మణ్య స్వామికి చాలా ఇంపార్టెన్స్ ఉన్న విషయం తెలిసిందే. కాకపోతే ఇక్కడ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చి ఇక్కడైతే ఫెస్టివల్ నిర్వహిస్తారు. రైట్ సైడ్ కనిపిస్తున్న ఆర్చ్ నుండి లోపలికి వెళ్ళినట్లయితే టెంపుల్ దగ్గరికి అయితే చేరుకుంటాము. యాక్చువల్ గా ఈ 3 డేస్ అయితే ఈవినింగ్ అండ్ నైట్ టైమ్స్ లో అయితే ఈ రోడ్స్ అంతా ఫుల్ క్రౌడ్ గా అయితే ఉంటాయి. మనమైతే ఎర్లీ మార్నింగ్ 6:30కే వచ్చాం కాబట్టి ఇక్కడైతే ఎంటీగా ఉన్నాయి రోడ్స్ అంతా. మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే చేరుకున్నాము. ఈ 3 డేస్ ఇక్కడైతే ఆర్టీసీ బస్సెస్ కూడా స్పెషల్ గా ఈ యొక్క టెంపుల్ కోసమే నడుపుతారు. ఈ టెంపుల్ మొత్తానికి కనిపిస్తున్నటువంటి మురుగన్ స్టాచ్యూ అయితే స్పెషల్ అట్రాక్షన్ గా అయితే నిలిచింది. ఈ స్టాచ్యూ కి రైట్ సైడ్ కనిపిస్తున్న ఏరియా మొత్తము కళ్యాణ కట్ట మరియు రెస్ట్ రూమ్స్ అన్ని ఇక్కడే భక్తుల కోసం అయితే అరేంజ్ చేశారు. ఇప్పుడైతే మనము స్వామివారి దర్శనానికి అయితే వెళ్దాము. వీడియో చూస్తున్న మీలో జయం మూవీ ఎంత మంది చూసారు? అదే నితిన్ సదా గారు యాక్ట్ చేశారు కదా, ఆ జయం మూవీ గురించి నేను అడుగుతున్నాను. బొమ్మ అంటూ గుడికి వెళ్తుంటే ఈ సినిమా గోల్ ఏంది అని అనుకుంటున్నారా? ఏం లేదు, ఈ టెంపుల్ కి ఆ సినిమాకి ఒక లింక్ అయితే ఉంది. జయం మూవీలో ఒక సాంగ్ అయితే కంప్లీట్ గా ఇక్కడే షూట్ చేశారు. మూవీలో అయితే హీరో హీరోయిన్ మధ్య కొన్ని సీన్స్ అయితే ఈ టెంపుల్ లోనే షూట్ చేశారు. ఆ లొకేషన్స్ అన్నిటిని మనం దర్శనానికి వెళ్ళినప్పుడు నేనైతే చూపిస్తాను. అప్పుడు ఈ టెంపుల్ అయితే కంప్లీట్ గా మంచి నేచర్ తో అయితే మంచి గ్రీనరీతో అయితే ఉండేది. ఇప్పుడైతే భక్తుల సౌకర్యాల కోసం ఈ సిమెంట్ రోడ్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఆ నేచురాలిటీ మొత్తం పోయింది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ స్టెప్స్ ద్వారా మనమైతే కొండపైకి అయితే చేరుకోవాలి. స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళంగానే మనకైతే టెంపుల్ ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంది. ఈ టెంపుల్ లోనే మనం స్వామివారిని అయితే దర్శించుకోవాలి. 2 పెద్ద కొండల మధ్యలో అయితే దారి అయితే భలేగుంటది. చూస్తున్నారుగా, 2 పెద్ద కొండల మధ్యలో మనమైతే టెంపుల్ లోకి అయితే ఎంటర్ అవబోతున్నాము. ఒక 2 అడుగుల సందు మాత్రమే ఉంది. ఈ యొక్క దారిలోనే మనమైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. టెంపుల్ లోకి ఎంటర్ అవ్వగానే హైట్ ఉన్నటువంటి ప్లేస్ లో అయితే ఒక జ్వాలా స్తంభం అయితే కనిపిస్తూ ఉంది. ఈ స్తంభానికి భక్తులు కావిడి రూపంలో మోసుకొచ్చినటువంటి వాళ్ళ మొక్కుబడిని పూలతో అలంకరించి కావిడిలో ఉన్నటువంటి కొబ్బరికాయను కొట్టి వాళ్ళ యొక్క మొక్కుబడిని అయితే తీర్చుకుంటారు. ఇప్పుడైతే మనం వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామిని అయితే దర్శించుకుందాము. దర్శనానికి వెళ్లే సమయంలో రైట్ సైడ్ కనిపిస్తున్నాయి కదా కొండలు, ఈ లొకేషన్ లోనే జయం మూవీని అయితే షూట్ చేశారు. హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీతో గుడికి వచ్చినప్పుడు హీరో హీరోయిన్ సీక్రెట్ గా ఈ ప్లేస్ లోనే కలుసుకుంటారు. టెంపుల్ అయితే పైన నుంచి చూడడానికి వ్యూ అయితే ఇలాగుంది. ఇప్పుడైతే మనము ఆలయంలోకి వెళ్లి స్వామివారిని అయితే దర్శించుకుందాము. టెంపుల్ లోపలైతే స్వామివారి గుడిలో అలంకరణ అయితే ఈ విధంగా ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ ని యూజ్ చేసి అయితే చాలా బాగా అలంకరించారు. టెంపుల్ లో ఉన్నటువంటి స్వామివారిని అయితే దర్శించుకోండి. కెమెరాలో అయితే సరిగ్గా కనపడదు, నేనైతే దూరం నుంచి తీశాను. దర్శనం చేసుకున్న తరువాత ధ్వజస్తంభం ముందు స్వామివారి వాహనమైనటువంటి నెమలి వాహనాన్ని దర్శించండి. ఈ ఆలయంలో ఉన్నటువంటి ధ్వజస్తంభాన్ని అయితే ఒక్కసారి మీరు కూడా దర్శించండి. నాకైతే పర్సనల్ గా ఈ టెంపుల్ లో చేసినటువంటి అలంకరణ అయితే చాలా బాగా నచ్చింది. ప్యూర్ నేచురాలిటీతో అయితే ఈ అలంకరణ అయితే మొత్తం ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ ని యూజ్ చేసి అయితే చేశారు. ఈ వీడియో చూస్తున్న మీరు కూడా మీ యొక్క ఫ్యామిలీతో అయితే ఈ టెంపుల్ ఒకసారి విజిట్ చేయడానికి అయితే ప్లాన్ చేసుకోండి. చూడడానికి అయితే స్వామివారు చాలా బాగా ఉన్నారు. టెంపుల్ ఉన్నటువంటి ఏరియా కూడా ఎక్కువ హంగామాగా అయితే లేదు. మంచి పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ లో అయితే ఉంది. చాలా నేచురల్ గా ఉంది. మైండ్ అయితే చాలా రిలాక్స్ అవుతుంది ఈ ప్లేస్ ని మీరు విజిట్ చేస్తే. వీడియోలో చెప్పినట్లు జయం మూవీలో షూట్ చేసినటువంటి సాంగ్ నేమ్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనకు టెంపుల్ లో ఎంటర్ అవ్వగానే కనిపించినటువంటి మురుగన్ స్టాచ్యూని అయితే ఒక్కసారి చూద్దాము. ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్న ప్లేస్ లోనే ఒకప్పుడు అయితే ఇక్కడ మట్టి గట్టు లాగా ఉండేది. ఆ గట్టు ముందరే రాను రాను అంటూనే చిన్నదో అని జయం మూవీలో ఫుల్ సాంగ్ అయితే ఇక్కడే షూట్ చేశారు. దారి మధ్యలో మనకైతే ఇక్కడ ఒక అమ్మవారి విగ్రహం అయితే కనిపించింది. ఇక్కడ కూడా దర్శించుకోండి. ఊరేగింపు కోసం స్వామివారి రథాన్ని అయితే రెడీ చేస్తున్నారు. నేనైతే వాళ్ళని రిక్వెస్ట్ చేశాను ఒక్కసారి స్వామివారిని చూపించమని. వాళ్ళైతే చూపించారు. ఇప్పుడైతే మీకు చూపిస్తాను చూడండి మన వీడియోలో. సుబ్రహ్మణ్య స్వామి అంటే చాలా పాజిటివ్నెస్ ఫ్రెండ్స్. అందుకే తమిళనాడు స్టేట్ లో ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామిని నమ్ముతారు. అందుకే ఆ స్టేట్ మొత్తము ఎకనామిక్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంది సౌత్ ఇండియా ఎంటైర్ లో. ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నది శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్టాచ్యూ ఫ్రెండ్స్. ఈ స్టాచ్యూ మొత్తము 54 ఫీట్స్ హైట్ అయితే ఉంటుంది. ఈ యొక్క స్టాచ్యూ అయితే సేమ్ చూడడానికి మలేషియాలో బటు కేవ్స్ దగ్గర ఉన్నటువంటి సేమ్ మురుగన్ స్టాచ్యూ లాగే ఉంటది. సేమ్ ఆ స్టాచ్యూని చూసే నమూనాగా ఈ యొక్క స్టాచ్యూని అయితే చేశారు. ఏదైతే నేమ్ ఈ స్టాచ్యూని ఇక్కడ పెట్టడం వల్ల ఈ టెంపుల్ యొక్క ఇంపార్టెన్స్ మరింత
మరింత పెరిగింది. ఫైనల్ గా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే తిరుపతికి మీ ఫ్యామిలీతో మీరెవరైనా ట్రిప్ కి వచ్చినప్పుడు ఈ టెంపుల్ అయితే డెఫినెట్ గా విజిట్ చేయండి. ఫ్యామిలీతో విజిట్ చేయాల్సినటువంటి ప్లేసెస్ లో ఈ టెంపుల్ కూడా ఒక మంచి ప్లేస్ అని నేనైతే ఫైనల్ గా చెప్పదలుచుకున్నాను. ఫైనల్ గా మనమైతే మన వీడియోలో సక్సెస్ఫుల్ గా పాకాల దగ్గర ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే కంప్లీట్ గా మనమైతే మన వీడియోలో చూపించాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క ప్లేస్ ని మీరు ఫ్యామిలీతో విజిట్ చేయాలనుకుంటుంటే ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గరుడ వ్లాగ్ 7.